మాస్ మహారాజా రవితేజ శివ నిర్వాణ కాంబినేషన్ లో వచ్చిన ఇరుముడి చిత్రం తెలంగాణ బాక్స్ ఆఫీస్ వద్ద రికార్డు కలెక్షన్లతో దూసుకుపోతోంది. విమర్శలు ట్రోల్స్ తో సంబంధం లేకుండా కేవలం ఫస్ట్ వీక్ లోనే నైజాం ఏరియాలో 50 కోట్లకు పైగా గ్రాస్ వసూలు సాధించింది. 7 రోజుల్లో సుమారు 26 కోట్ల డిస్ట్రిబ్యూటర్ షేర్ రాబట్టి ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరిచింది. ముఖ్యంగా మల్లెపూల పల్లకి సాంగ్ క్రేజ్ సినిమాకు భారీ బలాన్నిచ్చింది. ప్రస్తుతం నడుస్తున్న లాంగ్ వీకెండ్ తో ఆదివారం నాటికి తెలంగాణలోనే ఏకంగా 70 కోట్ల గ్రాస్ మార్క్ ను తాకడమే లక్ష్యంగా ఈ చిత్రం దూసుకెళ్తోంది. మాస్ మహారాజా రవితేజ విలక్షణ దర్శకుడు శివ నిర్వాణ కాంబినేషన్ లో తెరకెక్కిన సరికొత్త చిత్రం ఇరుముడి భిన్నమైన కథాంశంతో ప్రేక్షకుల ముందుకి వచ్చిన ఈ మూవీ థియేటర్లలో భారీ వసూలుతో దూసుకుపోతోంది. కథలోని కొన్ని సన్నివేశాలపై వివాదం కొనసాగుతున్నప్పటికీ బాక్సాఫీస్ లెక్కల్లో మాత్రం ఆ ప్రభావం ఏమాత్రం కనిపించడం లేదు. ముఖ్యంగా నైజాం ఏరియాలో ఈ చిత్రం క్రియేట్ చేస్తున్న రికార్డులు ట్రేడ్ వర్గాల్ని సైతం ఆశ్చర్యపరుస్తున్నాయి. బాక్స్ ఆఫీస్ వద్ద ఇరుముడి తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తోంది. కేవలం మొదటి వారంలోనే తెలంగాణ వ్యాప్తంగా ఏకంగా 50 కోట్లకు పైగా క్రాస్ వసూలుని సాధించి సరికొత్త మైల్ రాయిని అధిగమించింది. 7 రోజుల ముగింపు సమయానికి నైజాం ఏరియాలో సుమారు 20 కోట్లకు పైగా డిస్ట్రిబ్యూటర్ షేర్ రాబట్టినట్లు ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. 7వ రోజున సాధారణ వర్కింగ్ డే అయినప్పటికీ తెలంగాణలో దాదాపు 3 కోట్ల మేర వసూళ్లు నమోదు కావడం ఈ సినిమా స్టామినాను నిరూపిస్తోంది. ప్రస్తుతం నడుస్తున్న లాంగ్ వీకెండ్ ఈ చిత్రానికి పెద్ద వరంలా మారింది. నేటి నుంచి ఆదివారం వరకు అదనంగా మరో 20 కోట్ల గ్రాస్ వసూళ్లు వచ్చే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తుండటంతో ఈ వీకెండ్ ముగిసే సమయానికి తెలంగాణలోనే 70 కోట్ల గ్రాస్ మార్క్ ని అందుకోవడం సులువైన లక్ష్యంగా కనిపిస్తోంది. గతంలో వచ్చిన ధమాకా తర్వాత రవితేజ కెరియర్ లో అంతటి స్థాయిలో మాస్ రీచ్ కలెక్షన్ల జోరు కనిపిస్తున్న చిత్రం ఇదేనని సినీ విశ్లేషకులు చెబుతున్నారు. రవితేజ ఎనర్జీకి తోడు ప్రియా భవానీ శంకర్, బేబీ నక్షత్రాల నటన, శివ నిర్వాణ దర్శకత్వ ప్రతిభ తోడవడంతో సినిమాకు మంచి క్రేజ్ లభించింది. ముఖ్యంగా సినిమాలోని మల్లెపూల పల్లకి సాంగ్ చార్ట్ బస్టర్ గా నిలిచి మాస్ ఆడియన్స్ ను థియేటర్ల వైపు రప్పిస్తోంది. కాకుండా ఓవర్సీస్ ఇతర రాష్ట్రాల్లోనూ ఇరుముడి మంచి ఆదరణ దక్కించుకుంటోంది. అయితే వాటన్నిటికంటే ఎక్కువగా నైజాం మార్కెట్ లోనే రికార్డు స్థాయి వసూళ్లు నమోదవుతుండటం విశేషం. ఇప్పటికే పలు ప్రాంతాల్లో హౌస్ఫుల్ బోర్డులతో నడుస్తున్న ఈ చిత్రం ఈ లాంగ్ వీకెండ్ లో ఎలాంటి సరికొత్త రికార్డును క్రియేట్ చేస్తుందో వేచి చూడాలి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన దిశ ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.